సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి రేపే గురువారం. ఈ గురువారం నీకొక శుభవార్త తీసుకొస్తుంది. నిర్లక్ష్యం ఏమాత్రం చెయ్యకు. రేపు మరచిపోకుండా నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని, అలాగే మనందరి కోసం మన కష్టాలన్నీ తీరిపోవడానికి ఒక చిన్న పరిహారం చెబుతున్నారండి బాబాగారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పే సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. తల్లి, ఈ గురువారం నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను అని అన్నారు కదా బాబాగారు. మరి బాబాగారు ఎలాంటి సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని మనం భావించాలి. బాబాగారు మన తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కటి మనకు సందేశాలను పంపుతూ ఉంటారు. ఆ సందేశాలు ఎవరైతే ప్రతి ఒక్కరూ స్వీకరించి అర్థం చేసుకొని వారి జీవితంలో నడుచుకోగలుగుతారో వారి జీవితం ఎప్పటికీ బాగుంటుంది అని బాబాగారి ఉద్దేశం. తల్లి, ఇది నీకు ఎంతో శుభవార్తకరమైన విజయం కలగబోతుంది. నీకైనా ఒకటి నీకు చేరబోతుంది తల్లి. నీ జీవితంలో అంతా ప్రశాంతకరమైన వెలుగు వస్తుంది. కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించబోతున్నావు. ఇక నీకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ముందు ముందు నడుస్తూ ఉండు. నీ జీవితంలో ప్రతి అడుగున నేనుంటాను. ఈ సాయిని నమ్ముకున్న ప్రతి భక్తుడికి సాయి ఎప్పుడూ తోడుంటాడు. ధైర్యం వెనుక అడుగులు వేయి. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నువ్వు వద్దు అన్న వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలని వస్తారు. అదృష్టం నీకు కలగబోతుంది తల్లి. ఇక అంతా సంతోషకరమైన జీవితమే అమ్మా. నీకు కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా ఇప్పుడు నీకు దొరకబోతుంది. నీ సమస్య తీరబోతుంది బిడ్డ. నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు అస్సలు ఊహించని అద్భుతం అనేది నీకు కలగబోతుంది. నువ్వు ఏ కార్యమైతే తలపెట్టాలని ఎదురు చూస్తున్నావో అందులో నువ్వు సక్సెస్ కావాలని ప్రతి అడుగడుగున నేను ఉంటాను తల్లి. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే, అంటే ఈ డిసెంబర్ నెలలోనే తీరబోతుంది. అలాగే తల్లి, నీ కన్నీళ్లకు కారణమైన వాళ్లను మాత్రం ఊరికే వదలను. వారికి తగిన గుణపాఠం నేను చెబుతాను. నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. ఎలాంటి భయాందోళన చెందకు. నీకు ఒక తీయని కాలం అనేది ప్రారంభం కానున్నది. అది మాత్రం గుర్తుంచుకో తల్లి. నేను చెప్పే ఈ మాటలు నువ్వు ఎంతో నమ్మకంతో వింటావు. అంత అద్భుతం నీలో, అంటే నీ లైఫ్లో నీకు సక్సెస్ అనేది నీ ముందుకు వస్తుంది. నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు ఏ ఉద్యోగం కోసమైతే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావో అది అతి త్వరలో నీ దగ్గరకు రాబోతుంది. నువ్వు అనుకున్నట్టుగానే నీ ఉద్యోగంలో కూడా నువ్వు మంచిగా ముందుకు వెళతావు. నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. ముఖ్యంగా నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఏ బంధం అయితే కావాలి అని కోరుకుంటున్నావో, సంతోషంగా ఆ బంధంతో ఉండాలని కోరుకుంటున్నావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి తల్లి. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నీకు ఇక రాబోయే కాలం మంచి నెలలుగా మారుతాయి. వచ్చే నెలలన్నీ కూడా నీకొక శుభవార్తని తీసుకొస్తాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కన్నీరు పెట్టుకుంటూ నా బిడ్డ ఏడుస్తూ కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను. ఇక తీరని బాధంటూ నీకేదైనా ఉంటే అది తప్పకుండా నేనే తీరుస్తాను. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్లే నా బిడ్డవైన నువ్వు నీ జీవితాన్ని కూడా మంచి మార్పు తీసుకురావాలనే నేను కోరుకుంటున్నాను. జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. నీకు బాధపడే కాలం ఇక ముగిసిపోయింది. ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే. నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు. నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నా చిత్రపటాన్ని కానీ, నా నామస్మరణం కానీ చేసుకో తల్లి. అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతిని చెందనివ్వదు, కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. నువ్వు ఏ కోరికైతే, ఏ బంధం గురించి అయితే రోజు బాధపడుతూ ఉంటావో, ఆ బంధంలో మార్పు తేవాలని నన్ను అడుగుతున్నావో ప్రతిరోజు నేను వింటూనే ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మార్పు అనేది తీసుకొస్తాను. నువ్వు ఈ సాయి బిడ్డ
బిడ్డవి, ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఈ సాయిని నమ్మిన వారు ఎప్పుడూ మోసపోరు. గడిచిన గతాన్ని ఎప్పుడూ త్రవ్వి దానిని గుర్తు చేసుకుంటూ ఏడుచుకుంటూ కూర్చోకు తల్లి. అనుభవిస్తున్న సుఖాలు తీయదనం నీకు రెట్టింపు చేస్తాను. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే. నా భక్తుల గురించి నేనెప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను తల్లి. నువ్వు మరిచిపోకుండా ప్రతిరోజు నువ్వు నా ముందు ఏడుస్తూ దీనంగా జాలిగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను. కొంచెం ఓపిక అయితే ఉండు తల్లి. శ్రద్ధ సబూరి ప్రతి మనిషికి చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఆ బంధంలో మార్పు వచ్చేలాగా నేను చేస్తాను. ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది తల్లి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానని మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు. కొంచెం ఓర్పుతో, నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ప్రక్కకి తప్పుకో, అంతా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకి ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి. పెద్ద సహనంతో ఉండి చూడు. నీ జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పన్నది ఓటమిని ఎరగదు. అదే సహనంతో ఉండి చూడు. సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. మంచివారి జీవితంలో ఏం జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. ఇది వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ మంచి కోసమే జరుగుతుందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడటం లేదు అన్న భావనని నీలో తొలగించు తల్లి. నేనుండగా వేరొకరితో నీవు ఎందుకు ఆలోచిస్తావు? వారితో ఎందుకు పోల్చుకుంటావు? ఈ బాబా ఉండగా ప్రతి భయం నీకు ఒక చిన్న బాధలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే నేనెప్పుడూ కూడా నీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను. కాబట్టి ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చెయ్యలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని అని. అందుకే మన మాటలు పనులు ఏం చేసినా కూడా ఇతరులను సంతోష పెట్టే విధంగా ఉండాలి. ఒకరిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. అవి బాధ పెట్టాలి అంటే క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం ఎవరి చేత కాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా ఇతరులను కూడా సంతోషపడే విధంగా ఉంచాలి. ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యి. ఇతరుల పట్ల నీకు అనవసరం. వారి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి వారితో ఎప్పుడూ కూడా పోల్చుకోకు తల్లి. ఎప్పుడూ వారి గురించి మాట్లాడుకోవద్దు. మరి బాబా నాకెందుకు ఇన్ని కష్టాలు అని మాత్రం ఆలోచించవద్దు. వారి వారి కర్మానుసారంగానే వారి కష్టం అనేది కూడా అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఎప్పటికీ వాటి గురించి ఆలోచించకు. వాటి గురించి మరిచిపో తల్లి. కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చేసే పనిని బట్టి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కష్టాలను చూసి పారిపోకూడదు. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. దాటించడానికి నేనున్నాను కదా తల్లి. నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ప్రతిదీ నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ నీకు తోడుగా ఉంటాను తల్లి. ఈ సాయి చెప్పిన సందేశం నీకు అర్థమైందనుకుంటాను. జీవితంలో నువ్వు బాగుండాలి, కుటుంబంతో నేను సంతోషంగా ఉండాలి బాబా అని అంటే మాత్రం వెంటనే రేపు గురువారం రోజు నీకొక మంచి అవకాశాన్ని అందిస్తున్నాను. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ చిన్న పని నా మందిరానికి వచ్చి చెయ్యి తల్లి అని బాబా గారు ఇప్పుడు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి. ఎవరైతే వారి కోరిక తీరాలని ఎదురు చూస్తున్నారో, ఒక మంచి ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నారో, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అంటే ఆర్థికంగా కానీ, లేదా ఇంట్లో గొడవలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ చిన్న పని రేపు ఉదయం లేదంటే రేపు సాయంత్రం గురువారం రోజున బాబాగారి మందిరంలో వెంటనే చేసిరండి. ముందుగా మీరేం చేయాలంటే బాబాగారి మందిరానికి వెళ్లే ముందు మీ ఇంట్లో దీపారాధన చేసి బాబాగారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ ఇంట్లో బాబాగారిని ఏ విధంగా కొలుస్తారో ఆ విధంగా కొలిచిన తర్వాత బాబాగారి మందిరానికి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత బాబాగారి మందిరానికి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుని ఆ తర్వాత వెళ్ళే ముందు బాబాగారి సాయి సచ్చరిత్ర బుక్ని తీసుకెళ్ళండి, లేదంటే హారతి బుక్ ఒకటి తీసుకెళ్ళండి. అక్కడ వెళ్ళి బాబాగారి మందిరంలో సాయి సచ్చరిత్ర నుంచి ఒక అధ్యాయాన్ని పారాయణం చేయండి. అక్కడే కూర్చుని ఒక అధ్యాయాన్ని పారాయణం చేసిన తర్వాత బాబాగారి హుండీలో ఒక 2 రూపాయలు లేదంటే 1 రూపాయి మీకు తోచినంత బాబాగారి హుండీలో వేసిరండి. అలాగే మీకు తోచినంత సహాయాన్ని అక్కడ ఉన్నవారికి అందించిరండి. అంటే ఎవరైనా వృద్ధులు లేదంటే అనాథలు అక్కడ కూర్చుని ఉంటే వారికి ఏదైనా చిన్న సహాయాన్ని అందించిరండి. మీ ఇంట్లో చేసిన నైవేద్యం ఏదైనా ఉంటే వారికి పెట్టిరండి. ఆ మరుక్షణమే బాబాగారి దర్శనం కలుగుతుంది, బాబాగారి అనుగ్రహం కూడా పొందుతారు. అంతేకాకుండా మీకు వీలు కుదిరితే ఈ రోజే అంటే బుధవారం రోజు రాత్రి కొన్ని శనగలు నానబెట్టి వాటిని ఏ గోమాతకో తినిపించండి. లేదంటే వీలు కుదరకపోతే వాటిని మాలగా కట్టి అంటే 108 శనగ గింజలను మాలగా గుచ్చి బాబాగారికి నివేదించి రండి. ఆ తర్వాత మీకున్న కష్టం బాబాగారితో చెప్పుకొని అక్కడ కాసేపు కూర్చుని సాయి సచ్చరిత్ర నుంచి ఒక అధ్యాయం పారాయణం చేసుకుని రండి. మీ జీవితంలో ఎనలేని మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఇది చేసేది నమ్మకంతో చేయాలి, బాబాగారి మీద శ్రద్ధ భక్తితో చేయాలి. ఎవరైతే సబూరితో ఉంటారో అలాంటి వారికి బాబాగారు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి తోడుగా ఉండి వారి కష్టాలన్నీ కూడా పంచుకుంటారు. మరి ఈ సందేశం బాబాగారు ఇచ్చిన ఈ రోజు సందేశం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే బాబాగారు ఇచ్చిన ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా మరవకుండా రేపు ప్రతి ఒక్కరూ వెళ్ళి బాబాగారి మందిరంలో ఇలా చేసి రండి. ఇలా 1 వారం మాత్రమే ప్రయత్నం చేయొద్దండి, కనీసం 3 వారాలు లేదంటే 5 వారాలైనా ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.